వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేస్తున్నారా? అయితే ఈ వీడియో కొంచెంలో కొంచెమైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. ఓకేనా? ఈ వ్రతం అనేది ఒట్టి పటం పెట్టొచ్చో, లేదు అంటే కలశం పెట్టి కూడా చేయొచ్చా? కలశం ఎప్పుడు పెట్టాలి? అలానే కంపల్సరీగా 9 రకాల వంటలు చేయాలా? కాసు కొనాలా? కంపల్సరీగా కాసు అయితే కొనాలా? అలానే చీర జాకెట్ కొనాలా? తాంబూలంలోన ఏమిస్తే బాగుంటుంది? ఏమిస్తారు? అలానే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా? హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ శుక్రవారం పూజనే కాదు, ఏ పూజ చేసినా సరే ముందు రోజు క్లీనింగ్ మొత్తం పెట్టుకుంటే నెక్స్ట్ రోజు మనం మంచిగా స్నానం చేసి పూజకు కావాల్సిన సామాన్లని వంటల్ని మనం చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ రావచ్చు, శుక్రవారము ఇల్లు అత్తొచ్చినా ఇల్లు కడగొచ్చునా అని చెప్పేసి. నాకు తెలిసినట్టు మాత్రం కడగొచ్చు అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనికి అడుగు పెట్టాలి అంటే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా ఉండాలి. చాలామందికి లక్షవారం కుదరకపోవచ్చు, మర్చిపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా సరే శుక్రవారం అయితే చేసుకోవచ్చు. లక్షవారము మర్చిపోయి లేదంటే వర్కర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళకి అవనప్పుడు మనం ఏం చేస్తాము, శుక్రవారం కూడా మీరు మంచిగా మనస్ఫూర్తిగా కడుక్కొని మంచిగా దేవుడికైతే ఆహ్వానం చేయొచ్చు. నేను ముందు రోజే క్లీనింగ్ మొత్తం పెట్టుకుందామని అనుకున్నాను. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల వీలు కాకపోయింది. అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగే ఇల్లన్నీ కడుక్కొని బయట అంతా కొత్తుకొని ముగ్గులన్నీ పెట్టుకున్నాను. వంటంతా వదిలేసి మనం ఈ గుమ్మాలకు పసుపు గట్రా రాసుకొని అలా ఉండిపోతే టైం అంతా అక్కడే వృధా అవుతుంది. అందుకని చెప్పి ఒక పక్క నేను పులిహోరకి రైస్ పెట్టాను, ఇంకో పక్క శనగలు ఉడకబెట్టడానికి అయితే పెట్టాను. అవి పెట్టేసి ఇంకా గుమ్మాలకి పసుపు రాయడానికి అయితే వెళ్ళాను. కిందకి వెళ్ళి కిందన కూడా ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకుని వచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఇంకా గుమ్మాలకి పసుపు అయితే రాసేసి ఇంకా రిమైనింగ్ అంటే మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక్కొక్కటి దేని తర్వాత ఏది పెట్టుకుంటామో అది క్లారిటీగా తెలుసుకుంటే చాలు. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఇంక నేను సేమియా పాయసం కోసం అయితే ఒకవైపు పాలు పెట్టుకొని సేమియా అది వేసుకొని ఉంచుకున్నానండి. సేమియా పాయసం నేను ఇప్పుడు చేస్తున్న విధానంగా అయితే మీరు చేయకండి. నేను ఫాస్ట్గా చేసేయాలని చెప్పి అలా చేశాను. కానీ మంచిగా కొంచెం వేయించుకొని తర్వాత పాలు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజు శనగపప్పు బూరెల కోసము శనగపప్పు అనేది ముందు రోజే నానబెట్టుకున్నాను. అది కూడా ఇంపార్టెంట్ అండి. ముందు రోజు మనం ఏమేమి నానబెట్టుకోవాలో అవి రాత్రే నానబెట్టుకుంటే చాలా మంచిది. కొంతమంది మార్నింగ్ లేచి నానబెడదామని అనుకుంటారు, అలా కాకుండా నైట్ నానబెట్టుకుంటే మంచిదన్నమాట. ఈ శనగపప్పుని మిక్సీలో వేసుకొని ఇది అయితే ఇడ్లీలా పెట్టుకుంటున్నాను అనమాట. సేమియా అయిపోయేలోగా ఇది రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం వెంటనే ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. నేను ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క అయితే పసుపు ఆ గుమ్మాలకి అయితే రాస్తూ ఉన్నానన్నమాట. అదే నిన్న చేసుకుని ఉంటే మాత్రం ఆ గుమ్మాలకి పసుపు రాసే విధానం వదిలేసి నేను ఇంకేదైనా అంటే పూజ దగ్గర సామాన్లు సర్దుకోవడం కానీ అన్నీ అరేంజ్ చేసుకోవడం కానీ అవును. అందుకని చెప్పి 1 అవర్ లేట్గా అయ్యిందనమాట పూజ. ఇట్స్ ఓకే, మరి ముందు రోజు అవనప్పుడు మనం ఏం చేయలేం కదా. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎప్పుడేం చేయాలో జాగ్రత్తగా టెన్షన్ పడకుండా హాయిగా చేసుకుంటే చాలు. మనం ఆ రోజు పూజ బాగా చేయాలి అని చెప్పి బాగా అన్ని వంటలు చేస్తాము, అన్ని ఆడంబరాలు చేస్తాము, పువ్వులు ఎక్కువ కొనుక్కొని వస్తాము, బంగారము, చీర, జాకెట్టు, గాజులు చాలా కొనుక్కొని వచ్చినా సరే మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇవన్నీ పెట్టుకున్న వేస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎలాగా ఏంటి ప్రాసెస్ ఏంటి కష్టము అని చెప్పేసి. అలా ఏం లేదండి, మీరు యూట్యూబ్లో చూస్తే బోల్డ్ అని వీడియోస్ అయితే ఉంటాయి. చూసి అన్ని ముందు రోజు క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మాత్రం మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే వంటలు కూడా ఏమేమి వండాలో ముందు రోజే ప్రిపేర్ అయ్యి వాటికి కావాల్సిన సామాన్లను కూడా ముందు రోజే తెచ్చుకుంటే మీకు అంత టెన్షన్ అయితే ఉండదు. కొంచెం ఎప్పుడు లేచే కన్నా ఎప్పుడు ఎంతకు లేస్తారో దానికన్నా ఒక 1 అవర్ ముందు లేస్తే చాలు, పనులన్నీ హాయిగా అయిపోతాయి అన్నమాట. మీరు ప్రశాంతంగా ఉంటే చాలు, ఎన్ని ఉన్నా లేకున్నా అనవసరం అన్నమాట. ఇక్కడ వంటలు 3 రకాలు, 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు, 11 రకాలు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటారు. ఈరోజు నేను
5 రకాలు చేద్దాము అని చెప్పి 6 రకాలు అయితే చేశాను. 6 రకాలు చేశాను సరేలే అని చెప్పి ఇంకా పళ్ళు అయితే తీసుకున్నాను కదా, ఆ పళ్ళుని మొత్తం కలిపి 7 నైవేద్యాలు అనుకొని నేనైతే చేసుకున్నాను. నాకైతే 6 రకాలే చేసుకున్నాను. అయ్యో అనే బాధ కూడా లేదు. ఎందుకంటే నేను పళ్ళును కూడా ప్రసాదంగానే భావిస్తాను కాబట్టి 7 రకాలు పెట్టాను అని సాటిస్ఫాక్షన్ చాలు. నాకు ఎప్పుడైనా సరే పూజ విధానం ఎక్కువగా పాటించాలని ఏమి ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనం అనుకున్న విధంగా పూజ చేసుకుంటే చాలు. ఇక్కడ నేను ఫస్ట్ టైం కాదు కానీ ఒక 2 టైమ్స్ చేశాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం చేయడం. బొబ్బట్లు అయితే చేశాను. నేను బూరెల కోసం మిక్సీ పట్టుకున్నాను కదా ముద్దని, ఆ ముద్దనే మళ్ళీ ఇక్కడ బెల్లం పాకం తీసి ఆ ముద్దనైతే డైరెక్ట్గా వేసేసాను. ఇంకోలా చేసుకోవచ్చు అనమాట. ఏంటి అంటే మనం నానబెట్టాం కదా, దాన్ని ఉడకబెట్టుకొని తర్వాత మిక్సీ కొట్టుకొని ఈ ముద్దనైతే వేయచ్చు. నాకైతే ఇలా కూడా బాగుంది అనిపించింది. కొంచెం ఈజీ ప్రాసెస్ కదా, ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ కొంచెం సిమ్లో పెట్టుకొని అలా ముద్దని వేస్తూ ఉంటే మనకి ఆ పచ్చివాసన అయితే పోతుంది, అంతేం ఉండదు అనమాట. ఇంకా అలానే అది అయిపోతే బూరెలకు కూడా పెట్టేశాను అనమాట. ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క గుమ్మాలకి అయితే బొట్లు అయితే రాస్తున్నాను. 4 గుమ్మాలకి బొట్లు, పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అలాగే తులసమ్మకు కూడాను పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను మంచికన్నా. ఇప్పుడు ఆ కళాయిలోన శనగల కోసం అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ముందు రోజు నేను అలానే మినపప్పు, శనగపప్పు, శనగలు నానేసుకున్నాను అనమాట. అలానే దేవుడికి పెట్టవలసిన వడపప్పు కూడాను. వడపప్పు ఏంటి అంటే పెసరపప్పు అనమాట. ఆ పెసరపప్పుని మనం లేచిన వెంటనే నానేసుకుంటే బెటరే, కానీ నాకు గుర్తుంటుందో లేదో అని చెప్పేసి నేను పడుకునే ముందే నానేసాను. నేను పడుకున్నప్పటికి 11 అయ్యింది. 11 అప్పుడు నేను ఇంకా అది నానేసుకున్నాను అనమాట. ఇంకోవైపు అయితే బూరెల కోసము పంచదార కొంచెం వాటర్ వేసి అయితే పెట్టుకున్నాను. ఈ పంచదారని ఎలా తీసుకోవాలి అంటే మనము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో పంచదార అయితే తీసుకోవాలి. ఈ పంచదార పాకం రావాల్సిన లేదు, కొంచెం లైట్గా కొంచెం తెరలి జిగురుగా తగులుతుంటే చాలన్నమాట. ఇంకా అలానే మనం శనగపప్పుని ఇడ్లీలా పెట్టుకున్నాం కదా, అవి కొంచెం చల్లగైన తర్వాత ఇలా తీసుకోవాలి చేతితోటి. తీసుకున్న తర్వాత ఆ మిక్చర్ని కూడా ఆ పందులో కలిపేసి కొబ్బరికూర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే యాలకుల పౌడర్ కూడా మిక్సీ చేసుకున్నాను, అది కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ పంచదారకి కొంచెం బ్యాలెన్స్ అవుతుందని చెప్పి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఈ బూరెలు ఎక్కువగా చేస్తుంటాను. ఇవే నాకు బాగా వచ్చు. ఇవి ఏంటంటే చాలా టైం టేకన్ అంటారు కానీ డైలీ చేసిన వాళ్ళకి, బాగా వచ్చిన వాళ్ళకి ఇదేమీ టైం టేకన్ అనిపించదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బూరెలు. అందుకనే నేను ఎప్పుడు ఇలాంటివి పండుగలు ఏమైనా సరే ఈ బూరెలే మ్యాక్సిమం ఎక్కువగా చేస్తాను. నాకు కష్టమేమి అనిపించదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, శనగలు అయితే పోపు పెట్టాను. అది అయిపోయింది. ఇంట్లోనే సేమ్ శనగలు ఉడకబెట్టుకున్నాను కదా, సేమ్ అదే తప్పెల్లోనే మళ్ళీ అవి వేసుకొని ఇప్పుడు నేను పులిహోరకి పోపు పెట్టుకుంటున్నాను అనమాట. పులిహోర నేను ఎప్పుడు చేసినా సరే అంత పర్ఫెక్ట్గా ఎప్పుడూ కుదరదు, కానీ ఈసారి ఏంటో కానీ పూజ కోసం చేశానా అనేమో తెలియదు కానీ చాలా బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. అంటే మరీ ప్రసాదం పులిహోర లాగా బాగా చేస్తారు ఇంకన్నా, మరి అంత కాకపోయినా నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. అంతకుముందు చేసిన పులిహోరకి ఇప్పుడు పులిహోరకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. చాలా బాగా నచ్చేసింది. నేను బొబ్బట్లు చేశానే కానీ ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపించింది. చాలా ఈజీగానే చేశాను. స్టార్టింగ్లో అయితే ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఏంటిది నెయ్యి అంతా అయిపోయింది, చేతులంతా అన్నా సరిగ్గా రావట్లేదు అని చెప్పి. కొంచెం టెక్నిక్ తెలుసుకుంటే ఏ వంటకైనా ఏ దేనికైనా టెక్నిక్ అనేది మనం పట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. నేను బొబ్బట్లు అయితే ఒక 7 చేశాను అనమాట. అంటే కొంచెమే చేద్దాము, నేను ఒక్కదాన్నే కదా ఇంకా అన్ని పనులు అవ్వవు, బూరెలు కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా, అది ఇది స్వీట్ అని చెప్పి అవి కొంచెమే చేశాను అనమాట. బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చేసాయి. కానీ ఈవినింగ్కి తినేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోయినాయి. మార్నింగ్ మాత్రం వేడివేడిగా తింటే భలేగా ఉంటుంది. పులిహోర కోసము నేను పోపు అయితే మొత్తం అన్ని పోపు దినుసులు, పల్లీలు అన్నీ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. వేరేగా చింతపండు గుజ్జు అనేది వేరేగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ చింతపండు గుజ్జు అయితే వేసేసి తర్వాత ఈ పోపు అయితే వేసి కలిపేసాను మొత్తం అంతా. పులిహోర కోసము రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. అలానే ఈ పోపుని, చింతపండు గుజ్జును కూడా తెచ్చుకున్నాను అనమాట. బొబ్బట్లకి అలానే బూరెలకి చుట్టుకోవడానికి కూడా అవే తెచ్చుకున్నాను. కూర్చునేటప్పుడు ఇవన్నీ ఒకసారి చేసుకుందాం అని చెప్పి అన్నీ ముందు పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ పులిహోరలు ఇవన్నీ వేసి ఉంచేసాను కొంచెం మొత్తం అంతా పడుతుందని. తర్వాత ఫస్ట్ అయితే నేను బూరెలకు కావాల్సినవి చుట్టుకొని తర్వాత బొబ్బట్లు చుట్టుకొని లాస్ట్లో పులిహోర అయితే చేత్తో మొత్తం అంతా నీట్గా కలిసేటట్లు మొత్తం కలుపుకున్నాను అనమాట. ఈసారి కొంచెం హెవీ క్వాంటిటీలో చేశాను, అంటే మంచిగా
కుదురుతుంది అనే ఎందుకో నమ్మకం వచ్చింది. బాగా చేశాను కూడా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఈసారి మాత్రం. మార్నింగ్ మా పిల్లలు 6కి అలా కరాటే క్లాస్కి అయితే వెళ్ళిపోయారు. 9కి అలా వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా తలస్నానాలు చేయించి బట్టలు వేసి కూర్చొని పెట్టాను. టీవీ అయితే వేసాను. వాళ్ళు టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇక్కడ కొంచెం ఏంటో నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. నాకు ఈ క్లిప్స్ మొత్తం ఇలానే వచ్చేసాయి. అందుకనే కొంచెమే యాడ్ చేసి మిగతాదంతా ఎడిట్ చేశాననమాట. ఎందుకు అలాగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నేనైతే టైం అయితే అయిపోతుంది. ఇంక పూజ సామాన్లు అవన్నీ సర్దుకోవాలి అని చెప్పేసి నేనైతే ఇంక మొత్తము గారెలు అయితే వేయలేదు. రుబ్బు మొత్తమును సగం రుబ్బు అయితే ఉంచేసాను. సగం రుబ్బుకి ఒక 9 గారెలు అలా వచ్చినట్టు కొంచెం గారెలు అయితే వేసాను. అలానే బూరెలు కూడా మొత్తం అన్నిన్ని చుట్టుకోలేదనమాట. కొంచెం ఒక 9 బూరెలకి వచ్చినట్టయితే పూర్ణం చుట్టుకున్నాను. బొబ్బట్లు అయితే కొంచెమే అలాగా చేస్తానని చెప్పాను కాబట్టి ఆ కొంచెము కంప్లీట్ చేశాను అనమాట. మళ్ళీ మళ్ళీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి బొబ్బట్లు మాత్రం ఆ 7 బొబ్బట్లు చేశానమాట. ఇలా చేయడం వల్ల నాకు పూజ నేను అనుకున్న టైంకి అయ్యింది. లేదు అంటే ఇంకా బూరెలు అవన్నీ తర్వాత ఏం చేస్తాంలే, ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేసుకుందాము, తర్వాత పని పెట్టుకుందాం ఎందుకు అంటే పూజ చాలా లేట్ అయిపోదును. ఇంకా నేను బూరెల కోసం అని చెప్పి అలానే గారెలు కూడా ఉంచేయడం వల్ల పనికొచ్చింది. నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పూజ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇంక మధ్యాహ్నము బూరెలును గారెలు వేసుకున్నాను అనమాట. గారెలు వేయలేదులేండి, ఉంచేసాను. మా పిల్లలు ఇవే బాగా హెవీగా తినేస్తున్నారని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే ఉంచేసాను. ఆ రుబ్బుని బూరెలు మాత్రమే వేసాను. వేసి కొంచెము కింద నుండి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అలాగా పులిహోరను బూరెలు అయితే పంపించాను అనమాట. వాళ్ళు లంచ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంక నేను తినేటప్పటికైతే 2 అయిపోయింది. మొత్తం అందరికీ పంచుకొని పలదానాలు ఇచ్చుకొని అవన్నీ చేసేటప్పటికి ఇది కొంచెం టైంని మేనేజ్ చేసుకుంటూ వస్తే మాత్రం మనం చాలా ఈజీగా ఇవి లేట్ అయినా సరే మనం లేట్గా లేచినా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కళ్ళమున్నా చేసుకోవచ్చు. ముందు మనం ఏం చేయాలనుకుంటున్నామో ముందు అనుకోవాలన్నమాట. అనుకోకుండా అప్పటికప్పుడు ఏదో చేసేస్తాము అంటే మాత్రం అసలు పని ఏమీ అవ్వదు. అలానే ఐటమ్స్ కూడా ముందు తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట, మనం ఏవేవి ఉండాలి అని చెప్పేసి. అలానే ఇక్కడ యాలకుల పౌడరు నేను అది కూడా ముందు మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాను. అది కూడా మనం అప్పటికప్పుడు అంటే మళ్ళీ మర్చిపోయినా కష్టమని చేద్దామన్నా టైం సరిపోదులే అని స్కిప్ చేస్తూ ఉంటాం. అప్పుడు బూరెలకైనా సరే బొబ్బట్లకైనా అదే కొంచెం టేస్ట్ని ఇస్తుంది. అది వేయడం వల్ల కూడా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా, అందుకని చెప్పి వాటిని కూడా మనం ముందే తీసుకొని పెట్టుకోవాలి. అలానే బొబ్బట్లు వేస్తానని చెప్పి ముందే ఆయిల్ ప్యాకెట్ అయితే నేను ఉంచుకున్నాను. అది ఉంచుకోవడం పనికొచ్చింది. ఎంత బాగా జారుతున్నాయి అంటే భలేగా జారాయి. ఇంకా వేస్తుంటే వేయాలి అనిపించింది. అంతకుముందు ఏంటంటే నేను ఫుల్గా ఆయిల్ రాసేసి ఇప్పుడు చెక్క ఉంది కదా, చపాతీ పాముకుంది, దాని మీద వేసేస్తాను. దానికన్నా ఇలా బెటర్ అనమాట. మనం ఆయిల్ వేస్తాం కదా, వేసిన తర్వాత ఆ కవర్ని మనం బొబ్బట్లు చేస్తాము అన్నప్పుడు ఆ కవర్ ఉంచుకోవడం బెటరు. నేను అది ఉంచుకోవడం వల్ల అంత స్మూత్గా జారుతూ పెనం మీద పడ్డాయి అంటే నాకైతే భలే నచ్చేసింది. ఇదొకటి ప్లస్ పాయింట్ అని నేను చెప్తానన్నమాట. బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా బొబ్బట్లు చేయాలంటే ఇలాంటి ప్యాకెట్ ఒకటి ఉంచుకోండి. బొబ్బట్లకి కానీ లేదంటే అరిసెలు చేయడానికి కానీ బాగా జారుతుందనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇంకా ప్రసాదం మట్టుగా నేను ఏమేమి వండుకోవాలనుకున్నానో అక్కడ వరకు కంప్లీట్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానమాట. ఆఫ్ చేసి ఇంక నేనైతే చీర కట్టుకొని రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర పూజకి ఏం కావాలో అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. కలశం పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే అందరం కలశం పెట్టుకోవచ్చా లేదా అని అడుగుతుంటారు. పెట్టుకోవచ్చండి, కానీ కొన్ని కలశం పెట్టుకునేటప్పుడు కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి, అవి చదువుకోగలము అన్నప్పుడే పెట్టుకుంటే మంచిదనమాట. ఇంకా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు కూడా ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ కలశాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవచ్చు, బట్ ఏంటి అంటే మనం ఆడంబరాలకి దీనికోసమే పెట్టుకుంటున్నాము, డెకరేషన్కి అలంకరణ కోసమే పెట్టుకుంటున్నాం. కానీ యాక్చువల్గా కలశం పెట్టుకుంటే మాత్రం బుక్లో ఉండే కలశ పూజ ఉంటుంది, అది కంపల్సరీగా చెయ్యాలి. కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి, ఆ మంత్రాలు వస్తేనే కలశం పెట్టుకోవాలి అంట. ఒకవేళ మీకు మంత్రాలు రావు అన్నప్పుడైనా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఇలాగా పూజా విధానము సెర్చ్ చేస్తే పంతులు గారు చదివినవి మనకు వస్తూ ఉంటాయి. ఫోన్లో పక్కన పెట్టుకుంటూ మనము ఆ పూజా విధానాన్ని పాటించినా సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం బుక్ చదువుతాం కదా, అంటే చదువు వచ్చిన వాళ్ళు అయితే బుక్ చదివితే చాలా సాటిస్ఫాక్షన్, ఓకే. బట్ చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు మరి ఎలాగా అంటే అదే యూట్యూబ్లో మనం వీడియో పెట్టుకుంటూ ఆ విధానాన్ని మెల్లిగా మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కలశం పెట్టుకోవాలి అంటే పీట పైన కొంచెం బియ్యం వేసి దానిపైన మనం చెంబునైతే ఉంచుకోవాలి. అందులో వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ
నాణెం ఒకటి వేసుకొని మనమైతే కొబ్బరికాయను పెట్టుకొని దానికైతే వస్త్రం ఏదైనా సమర్పించుకొని మనము కావాల్సిన అలంకరణ చేసుకోవచ్చు. అలానే పసుపు కొమ్ము తోరణంగా కట్టుకోవచ్చు, లేదంటే తమలపాకు తోరణమైనా ఆ దేవికి మనం సమర్పించవచ్చు. మీరు ఎప్పుడు వేసుకొని నగలు ఉంటే వాటికి వేయొచ్చును. ఇంకా అలానే చాలామంది బంగారం కొంటుంటారు, వెండి కొంటుంటారు, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు కొంటూ ఉంటారనమాట. మనము ఏంటంటే కాసు కొని దానికి పూజ అయితే చేయొచ్చు. అమ్మవారు అనుకొని మనం కాసుకైతే పసుపు కుంకుమ పూజ అయితే చేయొచ్చును. డైలీ రెగ్యులర్గా మనం కాసుని కొనాలి అంటే ఇబ్బంది అవుతున్నప్పుడు మనం పాత కాసును కూడా వేసుకొని చేయొచ్చు. అదేంటి అంటే పూజ అయిపోయిన తర్వాత దాన్ని మనం బీరువాలో పెడతాం కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ కోసం అది తీసేటప్పుడు పాలల్లో ముంచేసి తీస్తే మళ్ళీ అది కొత్త దానిలా మనకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. మళ్ళీ కొత్తది కొనవసరం లేదనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తాంబూలం నేను తీసుకున్నాను, అలానే తాంబూలం కూడా ఇచ్చాను. తాంబూలము కంపల్సరీ ఇవ్వాలి. 3, 5, 9, 7, 11 మందికి కూడా ఇవ్వచ్చు అనమాట. మీ స్తోమతకు బట్టి మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. బట్ అందులో ఏంటంటే పసుపు, కుంకుమ, పళ్ళు, తాంబూలము, అదే ఆకు, ఒక్క, అలానే జాకెట్ ముక్క ఇవైతే కంపల్సరీ. మీరు ఇంకేమైనా పెట్టుకోవాలంటే ఎక్స్ట్రాగా గాజులు, కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం 3 రకాల ఫ్రూట్స్ అలానే అర డజన్ గాజులు అయితే వేసుకున్నాను. జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, అలానే ఒక పువ్వు అయితే ఇచ్చాను అనమాట. అంటే పుణ్యస్త్రీకి మనం ఇవ్వాల్సినవన్నీ అందులో పెట్టి మనం తాంబూలంగా ఇస్తే మంచిది. శుక్రవారం రోజు చాలామందికి సెంటిమెంట్ ఏంటంటే శుక్రవారం రోజు మనం ఏవి ఇవ్వకూడదు, మన ధనం అంతా వెళ్ళిపోతుంది అని చాలామంది అనుకుంటారు. బట్ ఆ రోజు మాత్రం మనం ఎంతమందికి మన సౌభాగ్యాన్ని, ధనాన్ని పంచితే అంత కాలం పాటు మన సౌభాగ్యము, సిరి సంపదలు వర్ధిల్లుతాయని దీని నమ్మకం అనమాట. అందుకని చెప్పి నేను తాంబూలం తీసుకున్నాను, అలానే తాంబూలం ఇచ్చాను. రెండిట్లో ఏది చేసినా చాలా మంచిది. నా పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా సాటిస్ఫాక్షన్గా అయ్యిందనమాట. ఇంకా సాయంత్రం బావ వచ్చిన తర్వాత ఈ పూజ అంతా వాళ్ళ కోసమే కాబట్టి బావ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఎలా ఉంది ఈరోజు వ్లాగు? నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.